మేడం ఎంపీ టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎవర్ కమిటెడ్ నేను. ఏం చేయాలనేది అల్టిమేట్గా కాంగ్రెస్ అధిష్టానం కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ మా జిల్లాలో మా ఖమ్మం జిల్లా నాయకులు కానీ డిసైడ్ చేస్తారు. నేను ఏమి చేయకున్నా నా జీవితం ఈ కాంగ్రెస్ పార్టీతోనే. రాజీవ్ని జీవితం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అంకితం, మద్ది శ్రీనివాస్ రెడ్డి జీవితం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అంకితం. నా జీవితం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది మేడం. నాకున్నటువంటి రక్త సంబంధం ఇది, ఎమోషన్ సంబంధం కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంపీ టికెట్ రావాలి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు ఉండాలి అని అంటున్నారు. అవును మేడం. అంటే ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయా? మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయంట. అంటే మేడం ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒక లేటెస్ట్ ఒక తరంగం లాగా మా జిల్లాలో దూసుకొని వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక జవసత్వాలు కల్పించారు. అల్టిమేట్గా ఆయన ఏది చెప్తే అదే కూడా నడవడానికి అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే బెటర్గా నాకంటే ఎవరు బెటర్గా ఆయన భావిస్తే ఆయన నిర్ణయాన్ని కూడా మేము ఖచ్చితంగా శిరోధార్యం వహిస్తామని కూడా మేము ఖచ్చితంగా V5 న్యూస్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అంటే మీతో పాటు ఖమ్మం ఎంపీ టికెట్ ఇంకా ఎవరెవరు బరిలో ఉన్నారంటారు? అంటే ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మేడం, మా బట్టి గారు వాళ్ళ వైఫ్ మా నందిని గారు ఉన్నారు. ఇక మా రేణుకా చౌదరి గారు అంటే ఆమె అల్టిమేట్ మేడం. మా మేడం గారు ఎట్లాగో రాజ్యసభ సభ్యురాలు కూడా అయ్యారు కాబట్టి ఇక మా మేడం అనేది ఆమె ఉంటే ఇంకెవరు లెక్కకే రానుకోండి నా దృష్టిలో అనుకోవటం నేను వాస్తవంగా. ఖచ్చితంగా 3-4 ఉన్నారు మేడం. ఇంకా 3-4 మధ్యనే పోటీ ఉండొచ్చు మేడం, ఎక్కువ శాతం అది అనుకోవటం మేడం. నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అలాగే మీరు ఢిల్లీ అధిష్టానంతో అంటే టచ్ లో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎవరితో ఉన్నారు? నాకు ఎవరు మేడం, ఢిల్లీ అధిష్టానం ఎవరు లేరు మేడం. నేను ప్రజలతో ఉన్నా, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో ఉన్నా మేడం. నేను ప్రజలతో అల్టిమేట్గా ప్రజలతో ఉన్నా. నేను ఆ ప్రజలతో ఉండబట్టి నాకు ఈ 4 సార్లు కూడా నాది ఢిల్లీ దాకా పోయిందని అనుకుంటున్నాను. నేను 4వ సారి కూడా పోయిందని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా రేణుకా చౌదరి గారు ఉన్నారు. అది ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఏం పిలిచినా కూడా వస్తాను నేను. కాంగ్రెస్ గాంధీ భవన్ కానీ అక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిట్లో కూడా పాల్గొంటాను మేడం. ఏది పిలుపునిచ్చినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఫస్ట్ నుంచి పాల్గొంటున్నాను. ఏఐసిసి కావచ్చు, పిసిసి కావచ్చు, డిసిసి కావచ్చు, మా స్థానికం కావచ్చు, ప్రతి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా కార్యక్రమాలు సొంతంగా చేశాను మేడం. అదేవిధంగా పేదలకు కూడా నేను రూపాయికి న్యాయ సాయం చేశాను. ఈ 19 సంవత్సరాలు లాయర్ అయిన టైంలో కూడా నేను మా కాంగ్రెస్ పార్టీ కేసులు ఎవరు ఇచ్చినా కూడా నేను వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని కేసులు చేశాను.